హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు దానియేలు గ్రంథంలోని 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఇప్పటికే దానియేలు గ్రంథంలోని 5 అధ్యాయాల్లో ఉన్న ఎన్నో నిగూఢమైన మర్మాలు మనం తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే ఒక్కొక్క అధ్యాయాన్ని, దేవుని యొక్క గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అధ్యాయాన్ని మనము పరిశీలిస్తూ ఆ అధ్యాయంలో ఉన్న వ్యక్తులెవరు, ఆ వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న ఆత్మీయ గుణపాఠాలేంటి అన్న విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడునూ సంపరాంత యేసులో అమరత్వంలో సజీవుడవై ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపత్యగు ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవ, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవ, ఆదియు అంతమునై ఉన్న దేవ, అల్ఫా ఓమేగా అయిన దేవ, రాజులకు రాజు అయిన దేవ, ప్రభువులకు ప్రభు అయిన దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అయా, ఎవరెవరైతే ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో వారి యొక్క హృదయాల్లో కలిగి ఉన్న ఆత్మీయ అక్కరను మీరు తీరుస్తురమ్మని, అయా వారి యొక్క జీవితాల్లో కలిగి ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీరుస్తురమ్మని, వారి యొక్క జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరిచి నిత్య రాజ్యం కొరకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సిద్ధపరుస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అయితే గత కొన్ని రోజులుగా దానియేలు గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని పరిశీలనగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న వ్యక్తులెవరు, ఆ వ్యక్తుల జీవితం ద్వారా దేవుడు మనకు ఏం నేర్పించాలనుకుంటూ ఉన్నాడు అన్న విషయాలు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మరి యెహోయాకీము యొక్క జీవితం గురించి, అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాల గురించి, అలాగే రెండో అధ్యాయంలో మరి నెబుకద్నెజరు గురించి, దానియేలు గురించి, ఇలాగా మూడో అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి, అలాగా నాలుగో అధ్యాయంలో మరి నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని గురించి, అలాగే ఐదో అధ్యాయంలో నెబుకద్నెజరు భార్య గురించి, అలాగే నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. వారి యొక్క జీవితాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని గురించి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న వ్యక్తుల జీవితాల గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనపడతారు. మొట్టమొదట దర్యావేషు రాజు మనకు కనపడతాడు, రెండవదిగా దానియేలు మనకు కనపడతాడు, మూడవదిగా అధికారులు, ప్రధానులు మనకు కనపడతారు. ఈ ముగ్గురు గురించిన ప్రస్తావన ఈ యొక్క దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. నాలుగవదిగా ఒక జంతువు, సింహము మనకు కనపడుతూ ఉంది. దానియేలు తను నీతిగా బ్రతికిన దానిని బట్టి ఎంతో గొప్ప శ్రమను అనుభవించిన దానిని బట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడం మనం చూస్తాం. రెండవదిగా దర్యావేషు తనకు ఎంతో నమ్మకమైన సేవకుడు ఎంతో భయంకరమైన శ్రమను అనుభవించడం చూసి ఎంతో బాధపడే సందర్భాన్ని మనం చూస్తాం. మూడవదిగా ప్రధానులు, అధికారులు, ఒక ఖైదీ అయిన వాడు వారికంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటాన్ని చూసి ఓర్వలేని సందర్భాన్ని దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే
మరి ఒక మృగము దేవుని ఆజ్ఞకు లోబడి ఉండటాన్ని మనం చూస్తాం. ఈ యొక్క 4 సందర్భాలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే మొట్టమొదట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగాను నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకోకుండానట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే, దర్యావేషు రాజు తన పరిపాలనలో 120 మంది అధికారులను తన రాజ్యం అంతటి మీద మరి నియమించాలని అనుకున్నాడు. ఆ 120 మంది అధికారుల మీద మరలా ఒక 3 ప్రధానులను నియమించాలనుకున్నాడు. ఆ 3 ప్రధానుల్లో ఎవరున్నారు? ఒక వ్యక్తి అని అంటే దానియేలు. దానియేలుతో పాటు ఇంకొక 2 ఉన్నారు. అంటే దానియేలు ఇంకొక 2 ప్రధానులుగా 120 మంది మీద అధికారులుగా ఉన్నారు. ఆ 120 మంది అధికారులు కూడా ఈ ముగ్గురు ప్రధానులకి ఈ రాజ్యంలో జరిగే విషయాలన్నింటినీ తెలియజేయాలి. అలాగే దానియేలు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దానియేలు యొక్క నీతిని బట్టి దర్యావేషు రాజు ఆ 120 మంది మీద దానియేలు ఒక్కడినే మరి అధికారిగా నియమించాలని దర్యావేషు రాజు చూడడం జరుగుతూ వచ్చింది. ఈ యొక్క సందర్భంలో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టి అతనిని నియమిస్తే, ఈ రాజ్యంలో అతనిని నియమిస్తే ఏమవుతుంది అని అంటూ ఉన్నాడు ఈ యొక్క దర్యావేషు అనంటే, నాకెటువంటి నష్టము ఉండదు, నాకెటువంటి నష్టము ఉండదు, నన్ను ఎవరు మోసం చేయలేరు, ఎందుకంటే దానియేలు ఎంతో నమ్మకస్తుడు అన్న నమ్మకం దర్యావేషు రాజుకు కలుగుతూ వచ్చింది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పైన ఉన్న అధికారులకు మన పైన ఇలాంటి నమ్మకం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. దర్యావేషుకు తన సేవకుడైన దానియేలు పట్ల అలాంటి నమ్మకం ఉంది. నిజంగా మనము ఉద్యోగం చేసే చోట, మనం పని చేసే చోట మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? మన పైన ఉన్న మన అధికారులు మనల్ని నమ్మగలుగుతూ ఉన్నారా? ఇతనికి నేను ఒక బాధ్యతను అప్పగిస్తే నాకు నష్టం రాదు, ఇతను కష్టపడి పని చేస్తాడు, ఇతను నమ్మకస్తుడు అనే ఆ యొక్క నమ్మకత్వము నీ యొక్క అధికారుల దగ్గర నువ్వు పొందుకునేవాడవుగా ఉంటూ ఉన్నావా? కాబట్టి అక్కడ ఉన్న 120 మంది అధికారుల పైన దానియేలుతో పాటు ఇంకొక 2 ప్రధానులు ఉన్నారు కదా, ఆ 2 ప్రధానులతో పాటు ఆ 120 మంది అధికారుల పైన ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన అధికారిగా దానియేలును నియమించాలని చూస్తూ వచ్చాడు ఈ యొక్క దర్యావేషు రాజు. నా జీవితంలో ఇలాంటి నమ్మకత్వం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? మన పైనున్న అధికారుల ఎడల మనము ఇలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉండగలుగుతాం. నీతిగా బ్రతికేవానికే కదా ఎన్నో సమస్యలు వస్తాయి. యథార్థంగా బ్రతికేవానికే కదా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అబద్ధాలు ఆడేవానికి, లేదంటే మోసకరమైన జీవితాన్ని జీవించేవానికి సమస్యలు వస్తాయి అని అంటే ఎక్కువ సమస్యలు రావు కదా. వాడు అబద్ధాలు ఆడాల్సిన చోట అబద్ధాలు ఆడుతూ ఉంటాడు,
వానికి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఎక్కడ అబద్ధాలు ఆడతాడో ఎక్కడ అబద్ధాలు ఆడాలో అక్కడ అబద్ధాలు ఆడతాడు. ఎక్కడ మోసం చేయాలో అక్కడ మోసం చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ నాటకం ఆడాలో అక్కడ వాడు ఆ నాటకం ఆడుతూ ఉంటాడు. కాబట్టి వాడికి ఆ ప్రాబ్లమ్స్ రావు, వానికి ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ నీతిగా న్యాయంగా బ్రతకే వానికే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. నీతిగా న్యాయంగా బ్రతికినందుకు దానియేలు జీవితంలో కూడా అలాంటి సమస్య వస్తూ వచ్చింది. ఏంటి ఆ సమస్య అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మనము 4వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, అక్కడ ఉన్న వారి దృష్టిలో ఎలా ఉన్నాడో చూడండి. నిజంగా తన మీద తప్పు మోపాలనుకుంటున్న వారికే నిష్కలంకుడుగా కనపడుతూ ఉన్నాడు దానియేలు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. మన గురించి ఎవరైనా తప్పులు వెతకాలనుకుంటే మనలో బోలెడన్ని కనపడతాయేమో. దానియేలులో తప్పులు కనుగోవాలనుకున్న వారికి కూడా తప్పు కనబడడం లేదంట దానియేలు జీవితంలో. మన గురించి తప్పులు కనుగోవాలని వెతికితే బోలెడన్ని తప్పులు కనపడతాయి కదా కొంతమందికి. కానీ దానియేలు జీవితం ఎంతో శ్రేష్టమైనదిగా ఇక్కడ మనకు కనపడుతుంది. తన గురించి తప్పులు కనుగోవాలని వెతికిన వారికి కూడా దానియేలు జీవితంలో ఎటువంటి తప్పులు కనబడడం లేదండి. ఒక్కసారి ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. మనం దేవుని నమ్ముకున్నామని చెప్పి తిరుగుతూ ఉన్నాం, కానీ లోకంలో దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితం లోకానికి ఎలా కనబడుతూ ఉంది ఒక్కసారి ఆలోచించేయండి. మన జీవితం లోకానికి నిష్కల్మషమైనదిగా కనబడుతూ ఉందా, కల్మషమైనదిగా కనబడుతూ ఉందా? వారు వెదకాల్సిన అవసరం లేదు, వెదకపోకుండా కూడా మనలో లోపాలు కనబడుతూ ఉంటాయి కదా. అంతే కదా, వెదికితే కానీ లోపం కనబడట్లేదు దానియేలు జీవితంలో. వెదకకుండా కూడా మనకు లోపాలు కనబడతాయి మన జీవితాల్లో. అంతే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి, నా జీవితంలో మనం ఎలా ఉన్నాం? వెదికితే కానీ లోపం కనబడని జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? వెదకకుండా కానీ లోపాలు కనబడే జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎంత శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి అని అంటే 4వ వచనంలో, కానీ ఈ విషయాన్ని వినగానే ప్రధానులు అధికారులు అసూయ చెందారు. దానియేలులో తప్పు పట్టేందుకు వారు కారణాలు వెదికారు కనుక రాజ్యం గురించి దానియేలు చేసే పనులన్నీ వారు గమనించసాగారు. కానీ దానియేలులో ఏ తప్పు వారు కనుగొనలేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజుని మోసగించలేదు, కష్టించి పని చేస్తూ వచ్చాడు. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఎంత స్పష్టమైన మాట కనపడుతూ ఉంది. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మన జీవితంలో ఎలాంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత 5వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేమనుకొనిరి. ఇక కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి
ఇట్లనిరి రాజగు దర్యావేషు చిరంజీవి అయి ఉండుగాక. ఎవరెవరు వచ్చినారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు? అతని దేవుని విషయం అంతే కానీ ఇంకా వేరే విషయంలో అతని తప్పు మనం పట్టుకోలేము. అతను ఎంతో శ్రేష్టమైన వాడు, ఎంతో నీతి కలిగిన వాడు, ఎంతో యథార్థమైన వాడు. కాబట్టి అతన్ని ఇంకా మరే విషయంలో కూడా మనము అతనిలో తప్పు కనుగొనలేము. కాబట్టి మరి అతని దేవుని విషయంలో మనం ఒక తప్పు కనుగొనాలని చెప్పి ఒక ఆలోచన చేసినారు. ఎవరు ఆలోచన చేసినది? ఇద్దరు ప్రధానులు ఉన్నారు కదా, దానియేలుతో పాటు ముగ్గురు ప్రధానులు కదా. దానియేలును పక్కన పెడితే ఇంకొక ఇద్దరు ప్రధానులు ఉంటారు కదా. ఆ 120 మంది అధికారులు, ఈ ఇద్దరు ప్రధానులు. ఈ ఇద్దరు ప్రధానులు కూడా ఎందుకు వాళ్ళతో కలిసినారు అని అంటే, ఈ ఇద్దరు ప్రధానులకు నచ్చలే. దానియేలును ఈ ఇద్దరు ప్రధానుల మీద, ఆ 120 మంది మీద ఒక అధికారిగా చేయాలనుకున్నాడు రాజు. ఎందుకంటే అతని నీతిని బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి, అతని యథార్థతను బట్టి, అతడు కష్టపడే పని చేసే ఆ పనితనాన్ని బట్టి, ఎటువంటి లోపం లేని జీవితాన్ని బట్టి దానియేలును ఈ ఇద్దరు ప్రధానుల మీద, అలాగే 120 మంది మీద అధికారినిగా నియమించాలని రాజు చూస్తూ వచ్చాడు. అందుకే ఈ ఇద్దరు ప్రధానులకు కూడా నచ్చలే, ఆ 120 మందికి కూడా నచ్చలే. అరే వీడొక ఖైదీ, చెరకొచ్చినోడు, వీడు యూదుడు, కల్దీయుడు కాదు, వీడు మనపైన అధికారిగా ఉండేదేంటి? వీన్ని ఏదో ఒక విషయంలో వీన్ని తప్పుడోనిగా చిత్రీకరించి రాజు చేత మనం వీన్ని చంపిస్తే మనమే కదా ఇంకా ఈ రాజ్యం పైన అధికారులుగా ఉండేది అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేసినారు. ఏం ఆలోచన చేసినారు అని అంటే, రాజు దగ్గరకు వచ్చి, రాజా, ఈ యొక్క నెల రోజులు మరి నిన్ను తప్ప ఏ దేవుణ్ణి కానీ ఎవరు కూడా పూజించకూడదు, ఆరాధించకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని చేయండి రాజా అని చెప్పి ఆ అధికారులు, ఆ ప్రధానులు ఇద్దరు, ఆ 120 మంది అధికారులు, ఆ ఇద్దరు ప్రధానులు, మేము ఒక మంచి ఆలోచన చేశాము. ఈ 30 రోజులు నిన్ను తప్ప ఏ దేవుణ్ణి ఏ వ్యక్తి పూజించకూడదు. అలాగ పూజించినటువంటి ఆ వ్యక్తి సింహముల గుహలో వేయబడాలి అని చెప్పి మరి నువ్వు ఒక శాసనాన్ని చేసి దానిపైన సంతకం పెట్టించు రాజా, సంతకం పెట్టి ఈ రాజా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే మరి ఆ ప్రధానులు, ఆ అధికారులు చెప్పిన మాటకి రాజు అంగీకరించి మరి ఆ ఒక తాకీదును తయారు చేయించి, ఒక శాసనాన్ని తయారు చేయించి దానిపైన సంతకం పెట్టడం జరుగుతూ వచ్చింది. ఈ అధికారులు, ఈ ప్రధానులు ఏం చేశారనంటే, దానియేలును ఏదో ఒక విధంగా మరి చంపేయాలి అనే పరిస్థితి వారిలో మనకు కనబడుతూ ఉంది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరుల, తర్వాత మరి దానియేలు యథావిధిగా ఇంటికి పోయినాడు. మరి ఇంటికి పోయి ముమ్మారు ప్రార్థన చేసుకుంటాడు కదా, మరి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. అయితే దానియేలుకు తెలియదా ఆ విషయం? అంటే తెలుసు కదా. తెలిసినా కూడా చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి, తన జీవితంలో తన ప్రాణాలు పోతాయని తెలుసు కదా దానియేలుకి. రాజ్యంలో ఒక జీవో పాస్ అయిందంటే ఆ రాజ్యంలో ప్రధానునిగా ఉన్నాడు, ఆ ప్రధానులలో ఒకనిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఆ జీవో గురించి, ఆ చట్టం గురించి తెలియదా? తెలుసు కదా. తెలిసినా కూడా తన దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థనను విడిచిపెట్టకోకుండా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. నా జీవితంలో మనం ఏం చేస్తామండి? ఎవరైనా నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తామంటే ప్రార్థన చేయమంటాం కదా. మన దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తాము అని అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయకోకుండా లేచి వచ్చే వారంగా ఉంటూ ఉన్నాం. కానీ దానియేలుకు తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని తీసుకొచ్చినారు.
మరలా ఈ యొక్క అధికారులు ప్రధానులు ఇద్దరు, 120 మంది అధికారులు, ఇద్దరు ప్రధానులు రాజు దగ్గరకు వచ్చినారు. రాజా, నువ్వు ఒక శాసనం చేసినావు కదా, ఆ శాసనాన్ని దానియేలు మీరినాడు. దానియేలు తన దేవునికి ప్రార్థన చేసినాడు. ఆ శాసనాన్ని దానియేలు మీరినాడు కాబట్టి దానియేలును తీసుకుపోయి సింహాల గుహలో వేయాలన్నారు. అప్పుడు ఈ యొక్క రాజుకు మైండ్ బ్లాక్ అయిపోయింది, అర్థం కాల. ఎందుకంటే మరి ఎంతో నమ్మకస్తుడైన వ్యక్తి దానియేలు రాజుకి. దానియేలులో ఎటువంటి లోపము లేదు, ఎటువంటి కపటము లేదు, ఎటువంటి మోసము లేదు. అలాంటి నీతిమంతుడైన వాణ్ణి పోగొట్టుకుంటానేమో అన్న భయం దర్యావేషు రాజుకు వచ్చేసింది. అప్పుడు దర్యావేషు రాజు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసినాడు, దానియేలును ఏదో ఒక విధంగా తప్పించాలనే ప్రయత్నం చేస్తూ వచ్చినాడు దర్యావేషు రాజు. కాకపోతే వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు కూడా అర్థం చేసుకున్నాడు. ఎవరు? ఈ ప్రధానులు, 120 మంది అధికారులు. ఈ రాజు దానియేలు అంటే ఇష్టం కదా, ఈ రాజుకు దానియేలు అంటే ఇష్టం కదా, దానియేలుని ఎట్లా ఒకట్లా తప్పిస్తాడని చెప్పి ఇంకా మరలా పోయినారు సాయంత్రానికి. నువ్వు ఎట్లన్నా కానీ రాజా, నువ్వు ఏమన్నా దీన్ని ఆ శిక్షను రద్దు చేయాలనుకుంటున్నావేమో, మాదీల పారసీకుల యొక్క శాసనం, మీరు సంతకం పెట్టిన ఆ శాసనాన్ని ఎవడు కూడా కొట్టివేయడానికి అవకాశమే లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వచనాన్ని చదువుదామండి ఒకసారి. 14వ వచనం చదువుతాను చూడండి ఒకసారి, ఈ మాట వినండి. ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనస్సు దృఢ చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసి బహుగా వ్యాకులపడినాడంట. ఎంత బాధపడినాడో, అబ్బా ఏంది తప్పని అయిపోయింది, నేను ఊకి ఈ శాసనం చేస్తేనే, అనవసరంగా ఈ శాసనం మీద సంతకం పెడితేనే అని అనుకున్నాడు. ఎంతో బాధపడినాడు. సూర్యుడు అస్తమించేంత వరకు అంటే సాయంత్రం వరకు ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. అప్పుడు మరి ఏం చేస్తూ వచ్చినారంటే ఆ మనుషులు దీన్ని చూసి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడునూ రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకోనవలనని రాజుకే చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాజు చేసిన శాసనాన్ని మార్చడానికి లేదు, ఇంకా రాజు అయినా ఏం చేయలేడు దానికి. అట్లా రాజు దగ్గరకు వచ్చినారు ఆ అధికారులు, ప్రధానులు, ప్రజలందరినీ తోలుకొని వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ శాసనాన్ని నెరవేర్చాలన్నారు. అప్పుడు ఇక వాళ్ళు ఇంకా రాజు వేయలేడని చెప్పి వాళ్ళే దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో వేసి రాజముద్రికను తర్వాత అధికారుల ముద్రికను ఒక ముద్ర వేసి ఆ యొక్క దానిపైన ఆ సింహాల గుహ పైన ఒక బండేసి దానికి ముద్ర వేస్తూ వచ్చారు. అప్పుడు ఆ ముద్ర వేసిన తర్వాత రాజు ఇంటికి పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత ఎంతో బాధలో ఉన్నాడు రాజు. చూడండి, అంతటా 18వ వచనం, 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. నిజంగా చూడండి ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడండి దానియేలు కదా. ఎంత నమ్మకం ఉండాలి. మామూలుగా ఒక అధికారి, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నామని అంటే ఆ కంపెనీ ఓనరు మన గురించి ఇంత ఆలోచన చేస్తాడా, మనం ఏదైనా బాధపడుతున్నామనంటే, మనం ఏదైనా శిక్షకు గురవుతూ ఉన్నామనంటే ఆ అధికారి మన గురించి ఇంత ఆలోచన చేస్తాడా? చేయడు కదా. ఒక్కసారి ఆలోచించండి, దానియేలు ఎంత కష్టపడి పనిచేసి ఉండాలి, ఎంత నీతిగా నడుచుకుని ఉండాలి, ఎంత న్యాయంగా తన రాజ్యంలో తన జీవితాన్ని గడిపి ఉండాలి. అందుకే కదా రాజు తన నమ్మకమైన సేవకుడు ఇలాంటి కష్టాల్లో ఉన్నాడని నిద్ర కూడా పోలేదండి. అన్నం కూడా తినలేదంట. అక్కడ ఏ సందడి కూడా లేదంట అసలు. రాత్రంతా నిద్రపోలేదు, ఉపవాసం ఉన్నాడు కదా. నిజంగా చూడండి,
దానియేలు కొరకు ఈ రాజు ఎంత పరితపిస్తూ ఉన్నాడు అనంటే, అంటే దానియేలు ఆ రాజు హృదయంలో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడు. మనము మన అధికారుల హృదయాల్లో ఎలాంటి స్థానం సంపాదించుకోగలుగుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మనము మన అధికారుల హృదయాల్లో ఇలాంటి స్థాయిని, ఇలాంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతూ ఉన్నామా? లేదనంటే వీడు బాగా పోయినాడులే, వీడు నా కంపెనీలో నుంచి వీడు నా ఆఫీస్‌లో నుంచి బాగా వెళ్ళిపోయినాడులే అనే వాళ్ళు సంతోషపడే విధంగా మన జీవితం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నా ప్రియమైన సహోదరి, సహోదరులారా. తరువాత చూడండి 19వ వచనం మనం చూసినట్లయితే, తెల్లవారుజామున వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. సింహాల గుహలో వేసినామండి. ఇంకా బ్రతికుంటాడనే ఆశ ఉండొచ్చా? లేదు కదా, ఇంకా బతికున్నాడేమో, ఇంకా ఏమైనా అవకాశం ఉందేమో, తన దేవుడు తనను కాపాడాడేమో. ఎవరైనా ఇప్పుడు సింహాల గుహలో ఒక మనిషిని వేశాడనంటే అవకాశం ఉండదు కదా, చనిపోతాడు కదా ఖచ్చితంగా. కానీ రాజు చూడండి, తన ఆశ తన నమ్మకమైన సేవకుని పట్ల ఇంకా బతికే ఉన్నాడేమో అని చెప్పి వేగిరమే వెళ్తూ ఉన్నాడంట అంత ఉదయాన్నే. తర్వాత అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో, ఎంత బాధ ఉన్నాడు కదా, తన నమ్మకమైన సేవకునికి ఏమైనా ఆపద కలిగిందేమో అన్న బాధ ఇక్కడ మనకు కనపడతా ఉంది నా ప్రియమైన సహోదరి, సహోదరులారా. నిజంగా మన జీవితంలో ఇలాంటి నమ్మకత్వాన్ని మనం పొందుకుంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన కొరకు ఒకరు బాధపడతారా? మన కొరకు మన అధికారి బాధపడతారా? మన కొరకు మన అధికారి దుఃఖంతో మన దగ్గరకు వస్తాడా? మనం ఏదైనా బాధతో హాస్పిటల్లో ఉన్నప్పుడు, మనం బాధతో ఏదైనా ఆపదలో మనం ఉన్నప్పుడు మన అధికారి మన దగ్గరికి ఇలాంటి దుఃఖంతో మన దగ్గరకు వస్తాడా? అలాంటి నమ్మకత్వాన్ని మనం మన జీవితంలో వారికి మనం కలిగిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. దానియేలును దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు దర్యావేషు రాజు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. నిత్యము నువ్వు పూజిస్తున్నావు కదా, మరణానికైనా మరణం వస్తుందని తెలిసినా కూడా, శాసనం వెలువడిందని తెలిసినా కూడా నీ దేవుణ్ణి నువ్వు పూజించడం మానుకోలేదు కదా. అలాగా నిత్యము నువ్వు పూజించే నీ దేవుడు నిన్ను కాపాడా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. ఈ మాట అంటేనే దర్యావేషుకు ఎంతో సంతోషమై ఉంటుంది. ప్రాణం లేచి వచ్చి ఉంటుంది కదా, అమ్మో బతికే ఉన్నాడు రా బాబోయ్, నా నమ్మకమైన సేవకుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, నా నమ్మకమైన సేవకుడు ఇంకా బ్రతికే ఉన్నాడని ఎంత సంతోషపడి ఉంటాడో కదా. ఒక్కసారి ఆలోచించండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకోకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా నేను. రాజుని అడుగుతా ఉన్నాడు, రాజా, నీ దృష్టికి నేను నేరం చేసినోని కాదు కదా, నా దేవునికి నేను మరి దోషిగా కనపడలేదు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుంది కాబట్టే ఆయన మరి తన దూతను పంపించి ఈ సింహాల నోటి నుండి నన్ను కాపాడుతూ వచ్చాడు. మనము దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతూ ఉన్నామా, దోషులుగా కనబడుతూ ఉన్నామా? మనం నిర్దోషులుగా కనబడడం అసాధ్యం అండి. మనం దేవుని దృష్టికి నిర్దోషులుగా కనపడతామా? నిర్దోషులుగా కనబడుతూ ఉన్నాడు దానియేలు తన దేవుని దృష్టికి. దోషులుగా కనబడితే ఏమవుతుంది అని అంటే, నిజంగా నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, అక్కడ దోషులైన వారిని తిరిగి మరలా సింహపు బోనులో వేసినప్పుడు వాళ్ళు సింహాల బోనులోనికి పడకముందే వారు పడుతూ ఉంటేనే సింహాలు తినేసినాయంట. దానియేలు నిర్దోషిగా కనబడ్డాడు కాబట్టే
సింహాలు కూడా దేవుని మాటకు లోబడ్డాయండి. అంత క్రూర జంతువైనా కూడా దేవుని ఆజ్ఞకు లోబడిపోతూ వచ్చింది. అంత క్రూర జంతువే దేవుని ఆజ్ఞకు లోబడుతూ వచ్చిందే, మనం దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడు దర్యావేషు రాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అప్పుడు బయటికి తీసిన తర్వాత రాజు దానియేలు పైన నింద మోపిన ఆ అధిపతులను, ఆ ప్రధానులను, 120 మంది అధిపతులను, ఆ ఇద్దరు ప్రధానులను తీసుకొని వచ్చి ఆ సింహాల గుహలో వేసేసినాడు. వీళ్ళకి ఎందుకండి అంత కుళ్ళు, అంత ద్వేషం, అంత కుట్ర? ఒక్కసారి ఆలోచించేయండి. అంత కుట్ర చేయకపోతే వారి కుటుంబము, వారి పిల్లలు అందరూ కూడా ఆ సింహాలకు ఆహారంగా చేయబడ్డారంట. అంత కుట్ర చేయకపోతే వాళ్ళ అధికారం వాళ్ళకు ఉండేది, వాళ్ళ కుటుంబాలు బాగుండేటివి కదా. కుట్ర చేస్తే కొంతవరకు మాత్రమే సంతోషించగలమండి. మనము ఇతరుల పైన కుట్ర పన్నాము అని అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మన నెత్తికే చుట్టుకుంటుంది. వాళ్ళు దానియేలును ఏదో ఒక విధంగా చంపేసి అతను నీతిమంతుడ ఎడల మనం కుట్ర చేస్తే అది ఖచ్చితంగా మన నెత్తికే చుట్టుకుంటుందండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ అధికారులు తర్వాత ప్రధానులు ఏం చేస్తూ వచ్చారనంటే దానియేలును ఏదో ఒక విధంగా మరి దోషిగా చేసి మరి రాజు చేత చంపివేపియాలి, శిక్షించాలి. అతన్ని చంపేస్తే, అతన్ని శిక్షిస్తే, అతన్ని లేకోకుండా చేస్తే ఇంకా అధికారము, రాజ్యము అంతా మా చేతుల్లో ఉంటుంది కదా. ఆ రాజేం పెద్ద మేము ఏది చెప్తే అది చేయాల్సిందే. ఈ యొక్క దానియేలు ఒకడే ఉన్నాడు, ఇతను మేము ఏది చేసినా, ఏ తప్పు చేసినా అన్ని కనిపెట్టి రాజుకు చెప్తా ఉన్నాడు. ఇంత నీతిగా ఉంటే మేము మా పిల్లలు ఎలా బ్రతకాలి అని వాళ్ళు ఆలోచన చేసి దానియేలును, నీతిమంతుడైన దానియేలును చంపడానికి చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే నీతిమంతుని పైన మనము కక్ష, కుట్ర, ద్వేషంతో మనము మసులుకుంటామో అది ఖచ్చితంగా మన నెత్తికే ఒక దినాన చుట్టుకుంటుంది. ఆ 120 మంది అధికారులు, ఆ ఇద్దరు ప్రధానులు వారి కుటుంబాలతో సహా, వారి సంతానంతో సహా సింహాలకు ఆహారంగా వేయబడుతూ వచ్చారు. ఎప్పుడైతే వారు ఆ గుహలోనికి వేయబడుతూ వచ్చారో వాళ్ళ పడడంలోనే ఆ సింహాలు వారిని తినివేస్తూ వచ్చాయనంట. ఒక్కసారి ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. వారి ఎముకలను సహితము పగలగొరికినాయంట, ఎముకల్ని కూడా తినేసినాయంట. అంటే అంత ఆకలితో ఉన్న సింహాలు దానియేలును టచ్ కూడా చేయలేదండి కదా. ఎంత ఆశ్చర్యం కలిగించే మాటలు కదా. అంత ఆకలితో ఉన్నాయి, వీళ్ళను అంతమందిని కానీ వాళ్ళ ఎంకలను కూడా తినేసినాయంటే దానియేలును ముట్టుకోలేదంటే దానియేలు దేవుని పట్ల ఎలాంటి నీతి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. దానియేలు జీవితంలో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి నమ్మకత్వం నా జీవితంలో ఉందా? అలాంటి నమ్మకత్వం ఉంటే సింహం లాంటి శ్రమలైనా, అంత క్రూర మృగం లాంటి శ్రమలైనా మనల్ని టచ్ కూడా చేయలేవండి. మనల్ని టచ్ కూడా చేయలేవు. అంత క్రూరమైన, అంత కఠినమైన శ్రమలు మన దగ్గరకు వచ్చినా కూడా మనం నీతిగా, యథార్థంగా ఉంటే, మనము నిర్దోషులంగా, దోషం లేని వారంగా మనము ఉంటే అలాంటి కఠినమైన శ్రమలు కూడా మనల్ని ఏమాత్రము టచ్ చేయలేవు, మనల్ని ఏమాత్రము ఇబ్బంది పెట్టలేవు, మనల్ని ఏమాత్రము నాశనం చేయలేవు. ఎప్పుడైతే మరి దానియేలు నీతిని, యథార్థతను విడవకోకుండా బ్రతుకుతూ వచ్చాడో అంత కఠినమైన క్రూర మృగము
దానియేలును ఏం చేయలేకపోతూ వచ్చింది. ఇది నా జీవితంలో మనం కూడా దానియేలు లాంటి యథార్థతను, దానియేలు లాంటి నమ్మకత్వాన్ని, దానియేలు లాంటి నీతి కలిగిన జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటే, మన జీవితంలో ఎంత క్రూరమైన శ్రమలైనా, ఎంత భయంకరమైన శ్రమలైనా మనల్ని ఏమాత్రము టచ్ కూడా చేయలేవు, ఏమీ చేయలేవండి. తర్వాత రాజు మాట్లాడుతున్న మాటలేంటంటే, అప్పుడు రాజగు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధియు కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇక్కడ చూడండి, దానియేలు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దానియేలు యొక్క నిర్దోషత్వమైన జీవితాన్ని బట్టి తన దేవునికి మహిమ వస్తుందండి, తన దేవునికి ఘనత వస్తుందండి. నా జీవితాన్ని బట్టి మన దేవునికి మనకు ఘనత వస్తుందా? ఈ లోకంలో మన జీవితాన్ని బట్టి ఈ సమాజంలో దేవునికి ఘనత వస్తుందా, లేకపోతే అవమానం వస్తుందా? ఒక్కసారి ఆలోచించేయండి. దేవునికి ఘనత వస్తుంటే నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ జీవితాన్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషించడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించుటకు రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించెను. ఒక శాసనాన్ని రాయిస్తూ వచ్చాడు. ఏమని రాయిస్తూ వచ్చాడు? ఈ భూమి మీద ఉన్న ప్రతి జనము కూడా దానియేలు యొక్క దేవునికి భయపడాలి, వణకాలి అని చెప్పి వ్రాయిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన జీవము కలిగిన దేవుడు, యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన ఆధిపత్యము కూడా తుదమట్టుకుండును, ఆయన విడిపించుటకు రక్షించుటకు శక్తి కలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. తర్వాత ఈ సింహముల నోటి నుండి ఈ దానియేలును ఆయనే రక్షించనని ఒక శాసనాన్ని రాయించి పెడుతూ వచ్చాడు. తర్వాత ఈ దానియేలు మరి దర్యావేషు ప్రభుత్వ కాలమందును, మరి పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచుండెను. ఇంకా ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మరి దానియేలు తన జీవితంలో పొందుకుంటూ వచ్చాడు. తన జీవితంలో అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. నిజంగా మన జీవితంలో అంతకంతకు వర్ధిల్లాలి, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని చేత పొందుకోవాలి అనంటే మన జీవితంలో నీతిని, యథార్థతను విడవకుండా దేవుని కొరకు బ్రతికే వారంగా మనం ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే నీతిని, యథార్థతను విడిచి ఈ లోకంలో దేవునికి అవమానకరంగా మనం బ్రతుకుతామో అప్పుడు మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము మన జీవితంలో మనం పొందుకోలేం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించేయండి. దానియేలు వలె నా జీవితంలో నీతిని, యథార్థతను కలిగి ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉంటూ ఉన్నామా? లేకపోతే మరి ఆ ప్రధానుల వలె, ఆ అధికారుల వలె ఓర్వలేని తనాన్ని కలిగి ఉండి మన జీవితాన్ని నాశనం చేసుకునే వారంగా ఉంటూ ఉన్నామా? మన కుటుంబాన్ని నాశనం చేసుకునే వారంగా ఉంటూ ఉన్నామా? మన సంతానాన్ని నాశనం చేసుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను.
ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును, సజీవుడును, సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామములో మీకు వేదాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున భయంకరుడైన దేవ, నిన్ను నమ్ముకున్న వారి యెడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును సంప్రాంతేస్లో అమరత్వంలో సజీవుడమైన గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవ, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవ, ఆదియు అంతమునైన దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభా నా తండ్రి, నిజంగా మరి ఈ యొక్క మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారందరూ కూడా మరి నా తండ్రి, దానియేలు యొక్క జీవితంలో ఎలాంటి నమ్మకత్వాన్ని, ఎలాంటి నీతిని, ఎలాంటి యథార్థతను కలిగి తన జీవితంలో అంతకంతకు అభివృద్ధి పొందుతూ వచ్చాడో, మరి ఎలాగో నిర్దోషిగా బ్రతుకుతూ వచ్చాడో అలాగ వారు కూడా నిర్దోషులుగా బ్రతకడానికి, దోషం లేని వారుగా బ్రతకడానికి, నీ నామానికి మహిమను తీసుకొచ్చేవారుగా బ్రతకడానికి నైనా వారి యొక్క జీవితాలను మీరు మార్చండి. అలాగే మరి నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నా తండ్రి యొక్క ప్రధానుల వలె, ఆ అధికారుల వలె మరి నా తండ్రి, మేము మా జీవితాల్లో ఎటువంటి కీడును, అపాయాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకోకుండా మీరు మా జీవితాల్లో మరి నా తండ్రి, మీరే మీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నైనా. వారి యొక్క కుటుంబాల్లో కలిగి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి. వారిని ఆధ్యాత్మికంగా బలపరచండి, నిత్య రాజ్యం కొరకు స్థిరపరచండి, సిద్ధపరచండి నైనా. నీవే నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.